మోడీ చంద్రబాబు పవన్లది సూపర్ హిట్ కాంబినేషన్ గా విశాఖ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఈ కాంబో కలిసింది అంటేనే సూపర్ హిట్, అందులో రెండవ మాటే లేదని అన్నారు. ఈ కాంబో రిపీట్ అయి తీరుతుందని ఆయన మోడీ సాక్షిగా సభలో చెప్పారు. అంటే మళ్ళీ ఎన్నికలు జరిగిన కూటమి ద్వారా ఈ మూడు పార్టీలు ప్రజల వద్దకు వచ్చి తీర్పు కోరుతున్నాయన్నమాట. పొత్తుల విషయంలో ఒకే ఎన్నిక వరకు పరిమితం అవుతారు అని అంతా అనుకున్నారు. అది కాదు అని గెలిచిన మరుక్షణం నుంచి బాబు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన మోడీ సమక్షంలోనే ఎన్డీఏ బంధానికి మరిన్ని ముడులు వేసి ఇది ఇంకా గట్టిది అని నిరూపించారు. అంతేకాదు తమకు మోడీయే స్ఫూర్తి అని కూడా చెప్పారు. మోడీ సహకారంతో ఏపీని తాము అద్భుతంగా తీర్చిదిద్దుకుంటామని అన్నారు. అభివృద్ధికి మారుపేరు మోడీ అన్నారు. మోడీ ప్రపంచ నాయకుడు అని కితాబునిచ్చారు. మోడీని ఉద్దేశించి నేరుగా ఆయన ఆంగ్లంలో చేసిన సంభాషణ కూడా సభలో అందరినీ ఆకట్టుకుంది. బాబు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఫుల్ జోష్లో విశాఖ సభలో పాలు పంచుకున్నారు. ఏపీ బాగుపడాలనే ఈ పొత్తు అని చెబుతూ వచ్చిన బాబు ఆ ఫలితాలు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంటే తాము ఎంతటి సక్సెస్ఫుల్ జోడియో జనం సాక్షిగా చెప్పించారు. మోడీ సైతం బాబు ఉత్సాహంగా చేసిన స్పీచ్ ని అలా వింటూ ఉండిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాబుని విజనరీ అని మోడీ అభివర్ణించడం కూడా గొప్ప విశేషంగా చూస్తున్నారు. ఇక మోడీ సైతం ఈ కూటమి మరింత కాలం కలిసికట్టుగా ఒకే జట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా ఆయన ప్రసంగం తెలియజేస్తోంది. పవన్ కళ్యాణ్ సంగతి సరే, ఏపీ అభివృద్ధికి నోచుకుందంటే అది ఖచ్చితంగా మోడీ బాబు జోడి వల్లనే అని వేదిక మీద ఆయన చెప్పేశారు. 5 ఏళ్ల పాటు సాగిన విధ్వంసం తర్వాత ఇంతటి ప్రగతిని చూస్తామని ఎవరూ అనుకోలేదని, అదంతా మోడీ బాబుల గొప్పతనమే అని పవన్ అన్నారు. తామంతా కలిసి ప్రజలకు మరిన్ని మేళ్లను చేస్తామని ఆయన నారసింహుడి సాక్షిగా హామీ ఇచ్చారు. మొత్తానికి ఎన్డీఏ కూటమిలోని ఈ ముగ్గురు మిత్రులు త్రిమూర్తులు మాదిరిగా విశాఖ వేదిక మీద కనిపించడమే కాదు, తమది అవాజ్యమైన అభిమానం, అనుబంధమని, ఏపీ కోసం జట్టు కట్టిన ఈ చేతులు ఎన్నటికీ విడిపోవని బహు గొప్ప సందేశం ఇచ్చేశారు.